హరే కృష్ణ. అందరికీ కూడా భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో 3వ అధ్యాయము 27వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. సో మనము దేవకీ దేవి యొక్క ప్రార్థనలు మనం చూస్తూ ఉన్నాము. సో ఆవిడ ఏం ప్రార్థిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడికి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాము. మర్త్యో మృత్యువాలభీత పలాయన్ లోకాన్ సర్వాన్ నిర్భయం నాద్యగచ్చాత్ త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛయాద్య సుస్తసేతే మృత్యురస్మాదపైతి. లక్ష్మీజీ మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాగ్యలక్ష్మి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, తర్వాత శాంత్ కుమారి మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి.
రెండో పారాగ్రాఫ్ మూడో పారాగ్రాఫ్ చదవండి శాంత్ కుమారి మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. వివిధ లోకములకు పరిగిడినను ఈ భౌతిక జగత్తునందు ఎవడును జన్మ మృత్యు జరా వ్యాధులనడి నాలుగింటి నుండి బయటపడలేడు. కానీ ఓ దేవా, నీవిప్పుడు ఆవిర్భవించుటచే మృత్యువే నీకు భయపడి పరుగు తీయుచున్నది. నీ అనుగ్రహముచే నీ పాద పద్మాశ్రయమును పడిసిన వారే జీవులందరూ పూర్ణమగు మనశ్శాంతితో నిద్రించుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. వివిధ తరగతుల జీవులు ఉన్నను ప్రతి ఒక్కడు మృత్యు భయమును కలిగి ఉన్నాడు. కర్మిష్ఠుల యొక్క మహోన్నత లక్ష్యము ఉన్నత స్వర్గలోకములను చేరుటయే. అచట ఆయువు దీర్ఘముగా నుండును. సహస్ర యుగ పర్యంత మహర్య బ్రాహ్మణో విదుహు అని భగవద్గీత 8.17 అందు తెలుపబడినది. బ్రహ్మదేవుని యొక్క ఒక పగలు 1000 యుగ చక్రములు. ఒక్కొక్క యుగ చక్రము 43 లక్షల సంవత్సరములు కలిగి ఉండును. అట్లే అతని రాత్రి సమయము 1000 సార్లు 43 లక్షల సంవత్సరములు ఉండును. ఈ ప్రకారము బ్రహ్మ యొక్క మాసము సంవత్సరములను గణింపవచ్చును. ఇట్లు కోట్ల కొలది సంవత్సరములు ద్విపరార్థ కాల అనగా సంవత్సరములు జీవించేది బ్రహ్మయు చివరకు మరణింపవలసి వచ్చును. వైదిక శాస్త్రం అనుసరించి ఉన్నత లోక వాసులు 10,000 సంవత్సరములు జీవింతురు. బ్రహ్మ యొక్క పగలు మన యొక్క 4 బిలియన్ల ప్రభుజీ 4,30,00,00,000 సంవత్సరములతో సమానమైనట్లు ఉన్నత లోకమునందు ఒక రోజు మన 6 నెలల సమయమునకు సమానం. అందువలన కర్మిష్ఠులు ఉన్నత లోకములను చేర యత్నింతురు. అయినను అది వారిని మృత్యువు నుండి దూరము చేయదు. ఈ భౌతిక జగత్తునందు శిపీలికాది బ్రహ్మ పర్యంతము ప్రతి జీవుడు మరణించవలసియే ఉండును. అందువలన ఈ లోకము మర్త్యలోకమని పిలువబడినది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున అని భగవద్గీత 8.16 యందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు బ్రహ్మలోకమందు గాని విశ్వమందలి ఇతర లోకమందు గాని జీవుడు ప్రతి జీవితమునందు కాలచక్రమునకు లోబడియే ఉండును. భూత్వా ప్రలీయతే. కాని అతడు భగవంతుని చేరుకొనగలిగినచో యద్గత్వాన నివర్తంతే. కాల పరిధిలో ప్రవేశించిన అవసరము ఉండదు. అందువలన శ్రీకృష్ణ భగవాన్ని పాద పద్మాశ్రయమును గ్రహించిన భక్తులు ఆ దేవదేవుడు వసిగిన ఈ అభయంతో నిశ్చింతగా నిద్రించగలరు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి అని భగవద్గీత 4.9 యందు ధ్రువపరపబడినట్లు శ్రీకృష్ణ భగవానుని యథారూపముగా అవగతము చేసుకున్న భక్తుడు ప్రస్తుత దేహ త్యాగానంతరము ఈ భౌతిక జగత్తునకు తిరిగి రావాల్సిన అవసరము ఉండదు. థ్యాంక్ యూ ప్రభుజీ, అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. అవకాశం ఏం లేదు మాతాజీ, అలాగే చెప్పొద్దు మాతాజీ, చాలా సార్లు చెప్పుకున్నాం కదా. జీవుని యొక్క సహజ స్థితి నిత్యం. నా అన్యతే అన్యమానే శరీరే నిత్యం శాశ్వతోయం. ప్రతి జీవుడు శాశ్వతుడు కాని ఈ భౌతిక జగత్తులోనికి వచ్చి పడిన కారణమున అతడు నిరంతరం దేహ మార్పునకు లోనగుచు విశ్వమందు పరిభ్రమించను. ఈ విషయం శ్రీ చైతన్య మహాప్రభు పలికిరి. బ్రహ్మాండ బ్రహ్మతేకో నా భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాహే భక్తి లాత బీజ. చైతన్య చరితామృతం మధ్యలేల 19.150. ఈ బ్రహ్మాండం నందు ప్రతి ఒక్కరు పైకి క్రిందికి నిరంతరం పరిభ్రమించుతున్నారు. కానీ భాగ్యవంతులకు జీవుడు గురుదేవుని కరుణచే భక్తి లతా బీజమును పొంది భక్తి యోగ పరమను చేపడుతుంది. ఇప్పుడు అసలు మృత్యు భయం లేనట్టు నిత్య జీవితమును నిశ్చయముగా పొందుతాడు. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు ఎల్లరి మృత్యు భయము నుండి బయటపడేది. అయినను దేవకీ దేవి నీకు మా పుత్రుడిగా అవతరించినను ఇంకను మేము కంసుని భయపడుతున్నామని తలచినది. అది ఎట్టనుచు ఆమె కొంత నిష్మయితమై అట్టి భయము నుండి తమను ఇడిపింపమని దేవదేవుని ప్రార్థించినది. ఇంతవరకైనా ప్రభుజీ. చదవండి మాతాజీ. సరే, ఈ సందర్భమును గమనించవలసిన మరొక విషయం ఏమనగా, చంద్రుడు ఒకానొక ఉన్నత లోకము చంద్రలోకము చేరిన వాడు పుణ్యఫలమును అనుభవించుటకు 10,000 సంవత్సరముడు ఆయుర్దాయమును పొందునని వేదవాద్యం నుండి తెలియవచ్చున్నది. నామమాత్ర శాస్త్రికుడు ఒకవేళ చంద్రలోకముకు వెళ్ళినచో ఎందులుగా తిరిగి వచ్చిరి కనుక వారు చంద్రలోకమునికి వెళ్ళలేదని నిస్సందేహంగా తీర్మానించవచ్చును. ఆ లోకమునకు వెడలుటకు
జీవునకు పుణ్య పరిపాకము ఉండవలను. అప్పుడు అతడుకు ఎడని సుఖముగా జీవించగలడు. మనిషి చంద్రలోకముకే వెడనేతో అల్పాయువు కలిగిన ఈ లోకమునకు ఎందుకైతే రావలను? సో ఇక్కడ దేవకీ దేవి యొక్క ప్రార్థనలు మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. సో భగవంతుడు ఏ విధంగా ప్రళయకాల సమయంలో కూడా ఆయన ఏ విధంగా ఉంటాడు, మొత్తం 3 రకాలైనటువంటి స్థితుల్లో కూడా అన్నమాట. సృష్టి, స్థితి, లయము 3 స్థితుల్లో కూడా ఆయన ఏ విధంగా ఉంటాడు అనేటువంటి విషయము. ఆ తర్వాత ఆయనే ఏ విధంగా మొత్తం కాలం అంటే కూడా ఆయనే కాలాన్ని అంతా కూడా నియంత్రించేది ఆయన అనేటువంటి విషయాలు ఆవిడ చెప్పిందనమాట 26వ శ్లోకం వరకు కూడాను. ఇప్పుడు 27వ శ్లోకంలో ఆవిడ ఏం చెప్తుందంటే కనుక చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్తూ ఉందన్నమాట. ఏమిటా యొక్క విషయము? ఎవరు విష్ణువు లేదా కృష్ణుడి యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళకి ఎటువంటి భయము కూడా ఉండదు. ఎటువంటి పరిస్థితులలో అయినా సరే వాళ్ళకి భయం అనేటువంటిది ఉండదు. వాళ్ళకి ఏ లక్షణం వస్తుంది? వాళ్ళకి అభయము అనేటువంటి లక్షణం వస్తుంది అన్నమాట. వాళ్ళకి ఏమొస్తుంది? అభయం అనేటువంటి లక్షణం వస్తుంది. సో ఇంతకు ముందు మనకి చూసినప్పుడు కర్దమ ముని కూడా ముందుగా దేవహూతి మాతకి ఆవిడ చేసినటువంటి సేవను అంతా కూడా గుర్తించి ఆయన నీకు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, నీకు అభయాన్ని ప్రసాదిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్పారనమాట. కానీ దేవహూతి మాత అప్పటికి ఆవిడికి పాపం అభయం అంటే ఏమిటి అని చెప్పి ఆవిడికి విలువ తెలియలేదు ఆవిడకి. అందుకని చెప్పి ఆవిడ ఏం కోరుకుంది? సంతానాన్ని ప్రసాదించండి అని చెప్పి కోరుకుంది అనమాట. ఆవిడ కోరుకున్నట్టే మొత్తం సంతానాన్ని అంతా ప్రసాదించిన తర్వాత మళ్ళీ మొత్తం 6 కుమార్తెలు కూడా కలిగిన తర్వాత సడన్ గా ఆయన ఏం చెప్తారు? నీకు సంతానాన్ని ప్రసాదించే వరకు నేను నీతో పాటు ఉంటానని చెప్పాను కదా, నేను వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆవిడకి భయం కలుగుతుంది అనమాట. సో ఆ అభయం అనేటువంటి దాని యొక్క విలువ ఆవిడకి అప్పుడు తెలిసిందనమాట. సో ఆ తర్వాత మళ్ళీ అభయాన్ని ప్రసాదించమని చెప్పి అప్పుడు ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట మళ్ళీ. సో అదే విధంగా ఎవరైతే కనుక ఇక్కడ దేవకీ మాత అదే విధంగా వసుదేవుడు ఇద్దరు కూడా ఏంటంటే కంసుడు ఎంతలాగా భయపెట్టేశాడంటే కనుక అంతలాగా భయపెట్టేశాడు అనమాట. చాలా భయపడిపోయారనమాట. ఎందుకంటే అంతకు ముందు మొత్తం 6 సంతానాన్ని కూడా తీసుకుని వెళ్ళి ఇస్తే కనుక వాళ్ళ ముందే మొత్తం 6 సంతానాన్ని కూడా మొత్తం చంపేశాడు కంసుడు. సో కాబట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అని అంటే కనుక చాలా చాలా కంసుడు అంటే కనుక చాలా భయపడిపోయారనమాట ఇద్దరు కూడా. ఇదే విషయం మనం వసుదేవుడి యొక్క ప్రార్థనల్లో కూడా మనం చూసాము. ఈవెన్ దేవకీదేవి ప్రార్థనల్లో కూడా మనం అదే విషయాన్ని చూస్తూ ఉన్నాం అనమాట. కంసుడు వల్ల వాళ్ళు చాలా భయభీతులైపోయారనమాట ఇద్దరు కూడా. ఇద్దరిలో కూడా అదే విషయం కామన్ గా ఆ 2 ప్రార్థనల్లోనూ కూడా ఇదే విషయం మనకి బయటపడుతూ ఉంది అనమాట. సో అందుకే ఇక్కడ ఏం చెప్తుంది అంటే కనుక ఆవిడ విష్ణువుకి తన యొక్క కుమారుడు అయినటువంటి విష్ణువుకి ఆవిడ ప్రార్థిస్తుంది. ఏం ప్రార్థిస్తుంది? ఎవరైనా సరే మామూలు జీవులు ఎవరైనా సరే ఎప్పుడు కూడా భయంతో ఎప్పుడు కూడా పరుగు పెడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి విషయాలు మొత్తం 14 లోకాల్లో ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మొత్తం 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే యొక్క జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటువంటివి ఉంటాయి. సో కాబట్టి ఏం చెప్తుంది ఇక్కడ కూడా దేవకీదేవి? ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క భయం అనేటువంటిది ఉంటుంది. కానీ త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛాదయ, ఎవరైతే గనక మీ యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళకి యొక్క భయం అనేటువంటిది ఉండదు. వాళ్ళకి యొక్క అభయం అనేటువంటిది నీ యొక్క దయ వలన కలుగుతుంది అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉందన్నమాట. సో ఎవరైతే కనుక అటువంటి వాళ్ళందరూ కూడా నీ యొక్క పాద పద్మాలను ఎవరైతే కనుక ఆశ్రయం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట? చాలా మనశ్శాంతితోటి వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉందన్నమాట. సో ప్రభుపాద్ గారు భాష్యంలో మనకి ఇక జీవులకి ప్రతి జీవి కూడా ఏం చేస్తూ ఉంది అని అంటే కనుక తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట.
సో ఈవెన్ పిల్లి అయినా సరే దాన్ని చంపడానికి ఒక గదిలో పెట్టి చంపడానికి ప్రయత్నిస్తే ఏమైపోతుంది, పిల్లి అయినా సరే పూలైపోతుంది అని చెప్పి చెప్తారు. ఉమ్. సో కాబట్టి అది జీవుడి యొక్క లక్షణం అన్నమాట అది. సో ప్రతి ఒక్కడు కూడా ప్రతి క్షణము కూడా భయపడుతూ ఉన్నాడు అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరికైనా సరే ఈ యొక్క భయము అనేటువంటిది కామన్ అన్నమాట. బయటికి ఎవరైనా సరే నాకు భయం లేదు అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పవచ్చు, మాటలు చెప్పవచ్చు. కానీ ప్రతి ఒక్కడు కూడా భయపడుతున్నాడు. ప్రతి ఒక్కడు ఇంట్లోకి వెళ్తున్నాడు, తాళాలు వేసుకుంటున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తనను తాను రక్షించుకోవడానికి ఒక 10 మంది బౌన్సర్లను లేకపోతే కనుక గన్మ్యాన్లని వీళ్ళందరినీ కూడా పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? భయం ఉంది కాబట్టే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడుతూ ఉన్నారన్నమాట. ఈ యొక్క భయం అనేటువంటిది కామన్ అన్నమాట. ప్రతి జీవికి కూడా భౌతిక ప్రపంచంలో ఈ యొక్క భయం అనేటువంటిది కామన్. సో ఇంకా ఇక ఆయుర్దాయం అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పి మనం చాలా సార్లు చెప్పుకున్నాం అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఇక జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటువంటివి ఉంటాయి. కానీ ఎవరైతే కనుక కృష్ణుడి యొక్క పాద పద్మాలను ఎవరైతే కనుక ఆశ్రయిస్తారో వాళ్ళకి ఇంకా మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది ఉండదు, వాళ్ళకి భయం అనేటువంటిది ఉండదు. సో మనం చూసాం వృత్తాసురుడు యొక్క వృత్తాంతంలో, ఆయన యొక్క లీలలో, ఆ యొక్క స్టోరీలో చూసాం మనం. సో ఏం చేస్తూ ఉన్నాడు, ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని వచ్చాడు. ఆ వజ్రాయుధం అనేటువంటిది విష్ణువు చెప్పబట్టి వజ్రాయుధం అనేటువంటిది నన్ను చంపడానికే తయారు చేయబడింది అనేటువంటి విషయం కూడా వృత్తాసురుడికి తెలుసు. అయినా సరే యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ఇంద్రుడు ఇంకా ఓడిపోయే స్థితిలో ఉంటాడు అనమాట. అయినా సరే వృత్తాసురుడు ఏం చేస్తాడు, ఎటువంటి భయము లేదు ఆయనకి. భయం లేకుండా ఇంకా ఇంద్రుడిని ఎంకరేజ్ చేస్తారు, నువ్వు యుద్ధం చేయి, గబగబా గబగబా యుద్ధం చేసి నన్ను సంహరించేసేయి అని చెప్పి ఇంద్రుడికి మోటివేషన్ చేసి, ఆయనకి ప్రేరేపణ చేసి ఆ యుద్ధం చేపిస్తారు. ఇంక ఇంద్రుడు ఇలాగ చేయట్లేదు అని చెప్పేసి ముందు వృత్తాసురుడే ముందుగా అటాక్ చేస్తారు. అప్పుడు ఆ యొక్క వృత్తాంతంలో చూసాం. అప్పుడు ఇంద్రుడు వేరే దారి లేక అప్పుడు మళ్ళీ వజ్రాయుధంతో వృత్తాసురుడి మీద అటాక్ చేస్తారనమాట. సో ఒక చేయి కట్ చేస్తారు ఇంద్రుడు, రెండో చేయి కట్ చేస్తారు. అయినా సరే భయపడ్డు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క లక్షణము? ఎందుకంటే కనుక వృత్తాసురుడికి తెలుసు అనమాట, ఈ యొక్క జన్మ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ గా నా యొక్క ఇష్ట దైవమైనటువంటి సంకర్షుడి దగ్గరికే వెళ్ళిపోతాను అనేటువంటి విషయము ఎవరికి తెలుసు? వృత్తాసురుడికి తెలుసు. అంటే ఏంటి, టికెట్ కన్ఫామ్ అయిపోయింది అనమాట. టికెట్ కన్ఫామ్ అయిపోతే కనుక ఇంకేమైనా భయం ఉంటుందా మనకి? ఏం భయం ఉండదు. సో ఆ విధంగా భక్తులందరూ కూడా ఇక భయం అనేటువంటిది ఉండదు అనమాట. సో కానీ ఇక్కడ ఏంటంటే కనుక దేవకీదేవి చెప్తూ ఉందన్నమాట. ఏమని చెప్తుంది, నీ యొక్క భక్తులకి మీకు పాద పద్మాల యొక్క ఆశ్రయం తీసుకుంటేనే ఒక అభయం అనేటువంటిది వచ్చేస్తుంది. కానీ మీరు నాకు పుత్రుడి కింద అవతరించారు, అయినా సరే మాకు ఇంకా ఈ యొక్క భయం పోలేదు, కంసుడి యొక్క భయం పోలేదు. అదేంటి మాకు ఇంకా పోవట్లేదు అని చెప్పి ఆవిడ ఇండైరెక్ట్ గా చెప్తూ ఉందన్నమాట. సో దానికి కారణం ఏమిటి అని అంటే కనుక, భయం ఎందుకు పోవట్లేదు అంటే కనుక ఆవిడ కేవలం భక్తితో మాత్రమే ఉంటే కనుక ఆవిడకి కూడా భయం అనేటువంటిది పోయేదన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఆవిడ భక్తితో పాటు ఏ స్థితిలో ఉంది ఆవిడ, ఏ స్థాయిలో భగవంతుడితోటి ఆవిడ ఆ యొక్క లీల చేస్తూ ఉంది ఆవిడ, ఏ స్థాయిలో ఆవిడ ఏం చేస్తుంది, ఆ యొక్క రసాన్ని ఆస్వాదిస్తుంది అని అంటే కనుక ఆవిడ వాత్సల్య భావంలో ఉంది ఆవిడ. వాత్సల్య భావనలో ఉంటే కనుక తల్లిదండ్రులు ఎలా ఉంటారు, తల్లిదండ్రుల యొక్క భావన ఎలా ఉంటుంది? చిన్నప్పుడు పిల్లల్ని ఎప్పుడు కూడా పిల్లలు అనేటువంటి వాళ్ళు నిస్సహాయులు, వాళ్ళని మేము రక్షించాలి అనేటువంటి భావనలోనే ఉంటారు తల్లిదండ్రులు. చిన్నప్పుడు అలాగే ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, అప్పుడు కూడా అలాగే ఉంటారు. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా సరే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క భావన ఎలా ఉంటుంది, మా యొక్క పిల్లల్ని మేమే రక్షించాలి, లేకపోతే కనుక వాడు ఎలాగ చేసుకోగలడో, లేకపోతే ఎలా చూసుకోగలడో అనేటువంటి భావనలోనే ఉంటారనమాట. సో అందుకనే ఈ యొక్క వాత్సల్య భావం ఉండదు కాబట్టి వసుదేవుడు అదేవిధంగా దేవకీదేవి ఇద్దరు కూడాను, కంసుడు వచ్చేస్తాడేమో, ఒక పక్కన వాళ్ళకి తెలుసు కంసుడి కంటే కూడా విష్ణువు చాలా శక్తివంతుడు అని చెప్పి తెలుసు. అయినా సరే ఆ యొక్క వాత్సల్య భావం ఉండడం మూలంగా మేము రక్షించాలి ఈ పిల్లవాడిని అనేటువంటి భావంలో వాళ్ళకి ఇంకా భయపడుతూ ఉన్నారనమాట. ఇంకా ఆవిడ ఇక్కడ దేవకీదేవి యొక్క ప్రార్థన ఇంకా చాలా బాగుంటుంది, అదేంటో చూద్దాం.
సత్వం ఘోరాదుగ్రసేనాత్మజాన స్త్రాహి త్రస్తాన్ భృత్య విత్రాసహాసి రూపం చేదం పౌరుషం ధ్యానదిష్ట్యం మా ప్రత్యక్షం మాం సదృశాం కృషిష్ణ. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం చదవండి. భాష్యము సుబ్బారత్నం మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. రెండో పారాగ్రాఫ్ లక్ష్మీపార్వతి మాత చదవండి. మూడో పారాగ్రాఫ్ ప్రభావతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవ, భక్తుల యొక్క భయమును నీవు తొలగించెదవు కనుక కంసుని ఘోర భయం నుండి మాకు రక్షణ నొసిగి కాపాడుమని ప్రార్థించుచున్నాను. నీ విష్ణు రూపమును యోగులు ధ్యానమునందు గాంచుదురు. చర్మచక్షులచే గాంచు వారికి ఈ రూపమును చూపవలదు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము విష్ణు రూపము యోగులచే ధ్యానింపబడును. ధ్యానావస్థిత తగ్ధతేన మనస పశ్యంతి యం యోగినః కనుక ధ్యాన దృష్టినః అను పదము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. విష్ణు రూపము అవతరించిన భగవానుని దేవకీదేవి తద్రూపమున మరుగుపరచుమని అర్థించినది. ఏలయనగా భగవంతుని ఆమె సాధారణ శిశువుగా చర్మచక్షులు కలిగిన జనులను చూడగలిగేది బాలునిగా చూడగోరెను. భగవంతుడి అర్థముగా అవతరించిన లేక తాను విష్ణు రూపమును గూర్చి కలగనుచున్నదా అని ఆమె తెలుసుకొనగోరెను. కంసుడు వచ్చి విష్ణు రూపమును గాంచినచో వెంటనే ఆ శిశువును చంపగలడు. కానీ అతడు సాధారణ శిశువుగా గాంచినచో తన మనస్సును మార్చుకొని అవకాశము కలదని ఆమె తలచెను. దేవికి ఉగ్రసేనాత్మజునకు భీతి చెంది ఉన్నది. అనగా ఆమె ఉగ్రసేనునికి అతని జనులకు గాక ఉగ్రసేనుని యొక్క పుత్రులకు భయపడి ఉన్నది. భగవంతుడు భక్తులకు అభయమును నొసగుటకు సదా సన్నద్ధుడై ఉండును కనుక అట్టి భయమును తొలగించమని ఆమె అతనిని ప్రార్థించినది. దేవా, ఉగ్రసేన తనయుడగు కంసుని యొక్క క్రూర హస్తముల నుండి నన్ను కాపాడమని ప్రార్థించుచున్నాను. సేవకులకు రక్షణమును నొసగుటకు నీవు సదా సన్నద్ధుడివై ఉండు కనుక ఈ భయంకర పరిస్థితి నుండి నన్ను కాపాడమని వేడుకొనుచున్నాను అని ఆమె ప్రార్థించెను. నా భక్తుడు ఎన్నడూను నశింపడని లోకమును ప్రకటింపుము అని అర్జునునికి ఆశ్వాసమొసగిన శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయమునందు భగవద్గీత యందు ధ్రువపరిచెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ విధముగా రక్షణము కొరకు భగవంతుని ప్రార్థించుచు దేవకీదేవి తన వాత్సల్యమును ఇట్లు ప్రకటించినది. ఈ దివ్య రూపమును యోగులు ధ్యానమందే గాంతురని నేను ఎరుగుదును. అయినను నీవు జన్మించితివని తెలిసినంతనే కంసుడు నీకు హాని తలపెట్టగలడని నేను భయపడుచున్నాను. కనుక కొంతసేపు ఈ భౌతిక నేత్రములకు అగోచరుడవగుమని ప్రార్థించుచున్నాను. అనగా సాధారణ శిశువు రూపము స్వీకరించుమని ఆమె దేవదేవుని అర్థించెను. ఆ ఆవిర్భావ కారణముననే నా సోదరుడకు కంసుని వలన నాకు భయము కలుగుచున్నది. ఓ మధుసూదన, నీవు జన్మించితివని కంసుడు ఇప్పటికే ఎరిగి ఉండవచ్చును. కనుక శంఖచక్ర గదాపద్మములను దాల్చినట్టి ఈ చతుర్భుజ విష్ణు రూపమును మరుగుపరచమని నేను అర్థించుతున్నాను. దేవా, జగత్ ప్రళయ సమయమున సమస్త సృష్టిని నీవు కుక్షి యందు నిలుపుకొనిదవు. అట్టి నీవు ఇప్పుడు దివ్యానుగ్రహముచే నా గర్భమున జన్మించితివి. భక్తులకు ముదమును కలిగించుటకు నీవు సాధారణ మానవ కర్మలను అనుకరించుటకు నాకు ఆశ్చర్యము కలుగు చేయుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దేవకి కంసుని ఎడ ఎంత భీతి చెంది ఉండనగా ప్రత్యక్షముగా ఎదుట నిలిచి ఉన్న విష్ణువును అతడు చంప నసమర్థుడనడి
విషయము ఆమె జారకుండెను. అందువల్ల మాతృవాత్సల్యం నుంచి ఆమె భగవంతుని అంతర్ధానం చెందమని ప్రార్థించినది. కానీ భగవాను అంతర్ధానం చెందినచో దేవకి తన శిశువును ఎచ్చటో దాచినదని తెలిసిన వాడే కంసుడు ఆమెను విపరీతంగా పీడించవచ్చును. అయినప్పటికీ ఆమె తన దివ్య బాలుడు పీడింపబడుటను వధింపబడుటను జాలకపోయిను. అందువలన ఆమె విష్ణు భగవానుని అంతర్ధానం చెందమని అర్థించెను. తదనంతరము పీడింపబడినప్పుడు ఆమె భగవంతుని మనసులోనే స్మరింపదలిచెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి భాష్యంలో ప్రభుపాదుల వారు యొక్క దేవకీదేవి ఏ విధంగా రకరకాలుగా ఆవిడ ఆలోచిస్తుంది, ఏ విధంగా పుట్టినటువంటి ఆవిర్భవించినటువంటి శిశువుని ఏ విధంగా రక్షించాలి అనేటువంటి విషయం ఆవిడ రకరకాలుగా ఆలోచిస్తూ ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి ఆవిడ ఏం చెప్తుంది, ఆయనకి ప్రార్థనలు చేస్తూ ఉందన్నమాట. మనం చూసాం ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ముందుగా ఆవిర్భవించినప్పుడు ఆయన శంకుచక్ర గదా పద్మాలతోటి, అదే విధంగా పీతాంబరంతో ఆయన అదే విధంగా పీతాంబరంతో ఆయన ఉన్నారు. ఏ విధంగా ఆయన కౌస్తుభ మణితోటి ఉన్నారు. ఆయన చెవులకి ఆయన ఏ విధంగా చక్కని కర్ణకుండలాలు ధరించి ఉన్నారు. సో మొత్తం ఇవన్నీ కూడా చూసారనమాట. చాలా దివ్యమైనటువంటి బాలుడు అని చెప్పేసి ఆవిడ చూసిందనమాట. చూసిన తర్వాత నుంచి ఆవిడకి ఒక పక్కన ఆనందం కలుగుతుంది, రెండో పక్కన ఆవిడకి చాలా ఆతృత భయము కూడా కలుగుతూ ఉన్నాయన్నమాట. ఆహా, ఎంతటి దివ్యమైనటువంటి బాలుడు, ఎంతో దయ వలన ఏమైంది, నాకు ఆయన నా యొక్క గర్భం ద్వారా ఆయన ఆవిర్భవించడం జరిగింది. సో అటువంటి ఆయన్ని నేను ఏ విధంగా రక్షించుకోవాలి, ఆతృత పెరిగిపోయిందనమాట ఆవిడకి. ఇంకా మామూలు బాలుడు పుడితే కనుక ఆవిడకి అంత టెన్షన్ వచ్చేది కాదు. ఇప్పుడు ఇంత దివ్యమైనటువంటి బాలుడు రూపంలో ఆయన విష్ణువుని ఆవిడ ఎప్పుడైతే కనుక చూసిందో ఆవిడకి ఇంకా ఆతృత పెరిగిపోయిందనమాట. ఆవిడ ఎంతలాగా భయపడిపోయిందంటే కనుక కంసుడి వల్ల. సో ఎదుట ఉన్నది విష్ణువు ఎంతో మంది గొప్ప గొప్ప రాక్షసులందరినీ కూడా, కంసుడి కంటే కూడా శక్తివంతమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన సంహరించాడు. అయినా సరే ఈ విష్ణువు కంసుడిని చంపగలిగినటువంటి సామర్థ్యం ఆయనకి ఉంది అనేటువంటి విషయాన్ని ఆవిడ నమ్మలేకపోతుంది. ఇంకా అంతలాగా ఆవిడ కంసుడి యొక్క చెరలో ఆవిడ పాపం భయపడిపోయింది అనమాట. సో అందుకే ఆవిడ ఏం చెప్తుంది ఇక్కడ, ఘోర భయము నుండి మాకు రక్షణము నొసగి కాపాడమని ప్రార్థించుచున్నాను, మాకు ఈ భయం నుంచి కాపాడండి అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట. ఇంకా రెండవది ఏం చెప్తుంది ఆవిడ, ఇక విష్ణు రూపాన్ని యోగులందరూ కూడా ధ్యానంలో చూస్తూ ఉంటారు. యోగులు ఎలా చూస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క కళ్ళతోటి కాదు, చర్మ చక్షువులతోటి వాళ్ళు చూడరు, వాళ్ళ యొక్క ధ్యానంలో చూస్తూ ఉంటారు విష్ణు యొక్క రూపాన్ని. సో అలాగే నువ్వు కూడా ఇప్పుడు ఎలా ఉన్నావు, చర్మ చక్షువులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీ యొక్క రూపాన్ని చూపించవద్దు. అంటే కనుక ఆవిడ రెండు రకాల ప్రార్థనలు చెప్తూ ఉందన్నమాట. ఆవిడ మొట్టమొదటిది ఏంటంటే కనుక, వచ్చినటువంటి బాలుడు ఇదే విధంగా అందరికీ కూడా ఆయన చతుర్భుజ రూపంలో కనపడ్డాడు అని అనుకోండి. సో వెంటనే అక్కడ చూసినటువంటి వాళ్ళు, అక్కడ రక్షక భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు, కంసుడు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తారు. వెంటనే కంసుడిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఏంటి, కంసుడు వచ్చి ఆయన్ని చంపేస్తాడేమో. సో అందుకని చెప్పి ఆవిడ ఏం చెప్తుంది, ఏం ప్రార్థనలు చేస్తుంది, ఈ యొక్క దివ్యమైనటువంటి బాలుడి రూపము ఏదైతే ఉందో ఆ రూపాన్ని మీరు ఉపసంహరించి సాధారణమైనటువంటి బాలుడి కింద మీరు అయిపోతే కనుక ఆవిడ అనుకుంటూ ఉందన్నమాట, ఒకవేళ కనుక సాధారణ బాలుడి కింద అయిపోయారు అనుకోండి, కంసుడు వస్తే కనుక నేను ఆ కంసుడికి చెప్పాలి అని అనుకుంటుంది, అన్న నేను చూడండి మిమ్మల్ని చంపడానికి వచ్చినటువంటి అష్టమ సంతానం వల్ల మీకు మృత్యు జరుగుతుందని చెప్పారు కదా, కానీ చూడండి బాలుడు ఎలా ఉన్నాడు, చాలా సింపుల్ గా ఉన్నాడు, ఇతను మిమ్మల్ని ఏమీ చేయలేడు చూడండి అని చెప్పి ఆయన ఎలాగో బతిమలాడుకుని రక్షించుకుందాము అని చెప్పి ఆవిడ ఆలోచిస్తూ ఉందన్నమాట. అందుకని ఆవిడ ఏం చెప్తుంది విష్ణువుకి, ఆ యొక్క బాలుడికి, మీరు ఈ యొక్క శంకుచక్ర గదా పద్మాలు వీటన్నిటిని కూడా వదిలిపెట్టి సాధారణ బాలుడు రూపాన్ని మీరు తీసుకోండి అని చెప్పి ఆవిడ ఒక రకంగా ఈ విధంగా ఆలోచిస్తూ ఉందన్నమాట. ఇంకో రకంగా ఏం ఆలోచిస్తుంది,
ఆవిడకి ఇంకా నమ్మశక్యం కావట్లేదన్నమాట. నేను ఏమైనా విష్ణువుని కలలో చూస్తున్నానా, నిజంగా కలేనా ఇది, లేకపోతే విష్ణువే ఆయన నిజంగానే అవతరించారా లేదా అనేటువంటిది ఆవిడ ఇప్పటికీ కూడా నమ్మకం కలగట్లేదు అనమాట. ఆవిడకి ఇప్పటికీ కూడా నమ్మకం కలగట్లేదు. ఒకవేళ కనుక నిజమే అయితే కనుక విష్ణు రూపాన్ని చూస్తే కనుక కంసుడు వచ్చి వెంటనే చంపే అవకాశం ఉంది అని చెప్పి ఆవిడ ఏం చెప్తుంది ఆయనకి, మీరు సాధారణ రూపంని తీసేసుకోండి అని చెప్పేసి ఆవిడ ప్రార్థిస్తూ ఉంది అనమాట విష్ణువుకి. సో భక్తులకి ఎప్పుడు కూడా ఆయన ఏంటి, అభయాన్ని ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి నాకు కూడా కంసుడి దగ్గర నుంచి అభయాన్ని ప్రసాదించండి అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత ఇంకొక ప్రార్థన ఆవిడ ఏం చేస్తుంది అని అంటే కనుక, సో యోగులందరికీ మీరు ఎలా కనబడతారు, ధ్యానంలో మాత్రమే కనబడతారు. మిగతా వాళ్ళందరికీ కూడా మీరు కనబడతారా, మీరు కనపడరు. అలాగే మీకు ఎలాగో అటువంటి శక్తులు ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ఆవిర్భవించారు, బాగానే ఉంది, మా అందరికీ కూడా కనబడుతూ ఉన్నారు, మీరు వెంటనే మాయమైపోండి. మీరు ఆవిర్భవించారు, బాగానే ఉంది, కానీ మీరు వెంటనే మాయమైపోండి, ఇక్కడి నుంచి అంతర్ధానం అయిపోండి. మొట్టమొదటిది ఏంటి, సామాన్య బాలుడి కింద అయిపోమని చెప్పి ఒక రకమైన ప్రార్థన చేసింది ఆవిడ. రెండో ప్రార్థన ఏం చేస్తుంది ఇండైరెక్ట్ గా ఆవిడ, మీరు మాయమైపోండి, మాయమైపోతే కనుక కంసుడు కనపడరు కదా, అప్పుడు కంసుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. మహా అయితే కనుక ఏం చేస్తాడు, బాలుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ దాచేశారు మీరు అని చెప్పి కంసుడు మమ్మల్ని ఎలాగో బాధలు పెడతాడు. ఎలాగైనా సరే బాధలు పెడితే ఆ బాధల్ని సహిస్తాం మేము. కానీ ఏంటంటే కనుక ఆ బాధల్ని కూడా ఎలా సహిస్తాము, మీరు రక్షించబడ్డారు అనేటువంటి భావనతోటి మేము ఆ బాధల్ని కూడా సహించడానికి సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మీరు మాయమైపోండి అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తూ ఉందన్నమాట. ఆ విధంగా అన్నమాట. కావాలనుకుంటే కనుక కంసుడు బాధ పెట్టిన తర్వాత ఆ బాధలు పెట్టి మమ్మల్ని వదిలేస్తారు కదా, వదిలేసినప్పుడు మిమ్మల్ని చూడాలి అని అనుకుంటే కనుక మేము యోగులు ఎలా అయితే కనుక మిమ్మల్ని ధ్యానంలో చూడగలుగుతారో అలాగే మేము కూడా మిమ్మల్ని ధ్యానంలో చూసుకుంటాము. కానీ ఏంటంటే కంసుడి దగ్గర నుంచి మీరు రక్షింపబడాలి కాబట్టి మీరు మాయమైపోండి అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట. సో ఇవి ఆవిడ ఒక తల్లి కింద ఒక వాత్సల్య భావంతో ఆవిడ ఈ విధంగా రకరకాలుగా ఆయన్ని మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేకపోతే కనుక మాయమైపోండి, కనపడకుండా అయిపోండి అని చెప్పేసి ఆవిడ ప్రార్థిస్తూ ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక ఆవిడికి ఇప్పటికీ కూడాను ఆశ్చర్యం కలుగుతూ ఉందన్నమాట. నా గర్భంలో ఇంతటి దివ్యమైనటువంటి విష్ణు వచ్చారా అని చెప్పి ఆవిడకి ఇంకా చాలా విస్మయానికి గురవుతుందన్నమాట. ఇంకా ఆవిడ నమ్మలేకపోతుందన్నమాట. దేవి ఇలాగా ఒక రకమైనటువంటి ఆలోచనలు కాదు, రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయి, మనకు కూడా అనిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి ఒక రకం కాదు, 2-3 రకాల ఆలోచనలన్నీ కూడా ఒకేసారి మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే దేవి కూడా రకరకాల ఆలోచనలతోటి. సో ఇంకొకటి ఏంటి అని అంటే కనుక, మిగతా సంతానాన్ని అంతా కూడా ఏం చేసింది దేవి, వసుదేవుడు తీసుకుని వెళ్ళి కంసుడికి ఇస్తూ ఉంటే కనుక ఆవిడేం మాట్లాడలేదు పాపం. వాళ్ళందరూ కూడా చనిపోయారు, 6 కూడా. 7వ సంతానం అయితే కనుక గర్భస్రావం అయింది. కానీ 8వ సంతానాన్ని అప్పటిదాకా పాపం ఆవిడ బాధపడింది కదా, అందుకని ఈసారి ఎలాగైనా సరే ఈ సంతానాన్ని, ఇంతమైన దివ్య బాలుణ్ణి వసుదేవుడు తీసుకుని వెళ్ళి ఇస్తాను అని అన్నా సరే నేను ఇవ్వకూడదు, రక్షించుకోవాలి ఎలాగైనా ఈ దివ్యమైనటువంటి బాలుణ్ణి అనేటువంటి భావనతోటి ఉండి, మీరు వెంటనే మాయమైపోండనో లేకపోతే మీరు మామూలు బాలుడి కింద రూపాన్ని తీసేసుకోండి అని చెప్పేసి ఆవిడ ఆ విధంగా రకరకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉందన్నమాట. సో ఇంకా ఆవిడ ఏం చెప్తుందో చూద్దాం. జన్మతే మయ్యసౌ పాపో మా విద్యాన్మధుసూదన సముద్విజే భవద్దేతో కంసాదహమధీరధీ. పద్మిని మాతజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. ఓ మధుసూదన, నీ ఆవిర్భావం వలన కంసుని భయము చే నేను మిగుల ఉద్విక్కురాలగుచున్నాను. కనుక నీవు నా గర్భమున జన్మించిదవని ఆ పాపియగు కంసుడు ఎరగకుండానట్లు చేయుము. భాష్ము ప్రపాద వారికి జై. దేవకి భగవానుని మధుసూదన అని సంబోధించినది. ఆ దేవదేవుడు మధువు వంటి పలువురు దానవులను సంహరించిననియు, వారందరూ కంసుని కన్నను అనేక వేల రెట్లు అధిక శక్తి సంపన్నులనియు ఆమె ఎరిగి ఉండెను. అయినను ఆమె కంసుడు అతడిని చంపునేమో అని పుత్ర వాత్సల్యము తలచెను.
భగవంతుని అపరిమిత శక్తిని తలుచుటకు బదులు ఆమె వాత్సల్యముతో ఆ దేవదేవుని తలపోసినది. అందువలన అంతర్ధానం చెందుమనుచు ఆమె తన దివ్య పుత్రుని వేడుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. ఈ యొక్క వాత్సల్య భావంలో ఉంటే కనుక ఏమవుతుందంటే కనుక భగవంతుడి యొక్క తల్లిదండ్రులైనా సరే మనం చూస్తాం, తర్వాత యశోదామాత, అదేవిధంగా నంద మహారాజు, సో ఇంకా చెప్పాలంటే కనుక బలరాముడు, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వాళ్ళైతే కనుక ఇంకా పూర్తిగా వాత్సల్య భావం. ఇక్కడైతే కనుక దేవకి వసుదేవులకి కొంచెం ఐశ్వర్య భావం ఉంది, కొంచెం వాత్సల్య భావం ఉంది అనమాట. కానీ అక్కడైతే కనుక బృందావన వాసులకైతే ఏమిటి, పూర్తిగా వాత్సల్య భావం అనమాట వాళ్ళందరికీ కూడా. సో కృష్ణుడు ఏమీ చేయలేడు, కృష్ణుడు ఎప్పుడు కూడా మేము రక్షించుకోవాలి, అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా మేము రక్షించుకోవాలి అనేటువంటి భావంతో ఉంటారనమాట. ఇక్కడ దేవకీ మాత కూడా అదే వాత్సల్య భావాన్ని ప్రకటిస్తూ ఉందన్నమాట. సో ఈ స్వామి మీరు ఏదో ఒకటి చెయ్యండి, ఏం చేసినా పర్వాలేదు, కానీ నా గర్భంలో మీరు జన్మించారు, మీరే అష్టమ సంతానం అని చెప్పి కంసుడికి తెలియకుండా ఉండేలాగా చేయండి. వేరే రూపాన్ని అయినా తీసుకోండి, సామాన్య బాలుడి కింద అయినా అవ్వండి, లేకపోతే అంతర్ధానం అయినా అయిపోండి, బట్ నా కుమారుడు అని చెప్పి మీరు కంసుడికి తెలియకుండా ఉండేలాగా చేయండి. ఎందుకంటే కనుక ఆవిడ వాత్సల్య భావంలో ఉంది కాబట్టి. ఆయన మధుసూదనుడు, ఎంతో మంది గొప్ప గొప్ప మధుసూదన అంటే కనుక ఎంతో గొప్ప రాక్షసుడు. సో వాడి ముందు కంసుడు ఒక లెక్క కాదనమాట. సో ఆయన్నే చంపగలిగారు మీరు. కానీ ఏంటంటే కనుక ఆవిడ ఏమనుకుంటుంది, కంసుడు వచ్చి చంపేస్తాడేమో అని చెప్పేసి ఆవిడ, మీరు ఎలాగైనా చేయండి, ఏదైనా చేయండి, మీరు నాకు జన్మించారనేటువంటి విషయం మాత్రం తెలియకుండా ఉండేలాగా చేయండి అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట. ఇంకేం చెప్తుందో చూద్దాం ఆవిడ. ఉపసంహార విశ్వాత్మా నదో రూపమలౌకికం శంఖ చక్రాగదా పద్మ శ్రియాజుష్టం చతుర్భుజం. గీతా కుశల్ మాతాజీ అనువాదం భాషించండి. నా చెయ్యి 3 సార్లు పడిపోయింది ప్రభుజీ, హ్యాండ్ రైస్ చేస్తే. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవా నువ్వు సర్వవ్యాపి అయిన భగవంతుడువు. శంఖ చక్ర గదా పద్మములను దాల్చినట్టి నీ దివ్యమగు చతుర్భుజ రూపము అలౌకికమైనది. దయచేసి ఈ రూపము ఉపసంహరింపుము. నిన్ను ఎచ్చటనైనను దాచుటకు వీలుగా సహజ మానవ బాలుని రూపమును పొందుము. భాష్యం. భగవంతుణ్ణి దాచిపెట్ట వలెననియు వెనుకటి సంతానమును ఇచ్చి వేసినట్లుగా కంసునికి ఈతనిని ఇవ్వరాదనియు దేవకి తలచెను. ప్రతి శిశువును కంసునికి ఇచ్చి వేసేదనని ప్రతిజ్ఞ చేసినప్పటికీ వసుదేవుడు ఈ మారు వాగ్దాన భంగము గావించి ఆ బాలుని ఎచ్చోటనో దాచగోరెను. కానీ దేవదేవుడు ఆశ్చర్యజనకమగు ఈ చతుర్భుజ రూపమున ఆవిర్భవించుటచే అతనిని దాచుట అసాధ్యమయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మిమ్మల్ని ఎక్కడైనా దాచిపెట్టాలంటే కనుక శంఖచక్ర గదా పద్మాలు పెట్టుకుని ఇంత బాగా వైభవంగా వెలిగిపోతూ ఉంటే, ఆభరణాలన్నీ కూడా వెలిగిపోతూ ఉంటే మిమ్మల్ని ఎక్కడైనా దాచిపెట్టాలంటే కనుక కుదురుతుందా? చీకట్లో ఎక్కడైనా పెట్టాలి, లేకపోతే ఒక మూల పెట్టాలంటే కనుక కుదురుతుందా? ఎందుకంటే మీరు ఆవిర్భవించినప్పుడు ఏమైంది, మొత్తం ఈ జైలు అంతా కూడా కారు చీకటి అయిపోయినా మొత్తం ఇదంతా కూడా పట్టపగల్లాగా అయిపోయింది, మొత్తం అంతటి వెలుతురు వచ్చేసింది. సో మీరు ఈ రూపాన్ని ఉపసంహరించకపోతే కనుక మిమ్మల్ని నేను ఎక్కడ దాచుకోగలను మేము అని చెప్పేసి, ఈసారి వసుదేవుడు వచ్చినా సరే నా కుమారుడిని నేను ఇవ్వను కంసుడికి ఇవ్వడానికి, సో కాబట్టి నేను దాచిపెట్టేస్తాను. దాచిపెట్టాలంటే కనుక మీరు ఇలా ఉంటే కనుక మేము దాచిపెట్టలేం కదా మిమ్మల్ని. సో దయచేసి మీ రూపాన్ని ఉపసంహరించి సాధారణ బాలుడి కింద అయినా అయిపోండి, లేకపోతే మాయమైనా అయిపోండి, లేకపోతే కనుక కంసుడికి నా కుమారుడు అని చెప్పి తెలియకుండా ఉండేలాగైనా చేయండి, ఏదోలాగా చేయండి అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట. విశ్వం యదేత స్వతనౌ నిశాంతే యథావకాశం పురుష పరో భవాన్ బిభర్తి సోయం మమ గర్భగోభూ దహో నృలోకస్య విడంబనం హిత. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము మొదటి పారాగ్రాఫ్ ప్రేమాంజన వరకు రాధమ్మ మాతాజీ చదవండి. తర్వాత చందన మాతాజీ కనులకు ప్రేమాంజన దగ్గర నుంచి ప్రకటితము కాదు వరకు చదవండి. మంజుల మాతాజీ భగవత్ ప్రేమ దగ్గర నుంచి విపులముగా వివరించిరి వరకు, శివలీల మాతాజీ భక్తి భగవంతుడు ఆ పారాగ్రాఫ్ నుంచి ప్రేమ కారణముగానే కలుగును వరకు చదవండి. తర్వాత లక్ష్మీజీ మాతాజీ అయిపోయారు. శశికళ మాతాజీ మీరు భగవద్గీత
యందు తెలుపబడినట్ల నుంచి ప్రేమ ఆరంభమగును వరకు. తర్వాత స్వప్నలత మాతజీ మీరు వ్రజభూమి దగ్గర నుంచి చివరి వరకు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రళయ సమయమున చరాచరాత్మకమగు ఈ బ్రహ్మాండమంతయు నీ దివ్య దేహమున చేరినదై అనాయాసముగా అచట నిలవగలదు. కానీ ఇప్పుడు ఆ దివ్య దేహము నా గర్భమున జన్మించినది. జనులు దీనిని విశ్వసింపజాలక నన్ను ఎగతాళి చేయుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ప్రణామాలు. శ్రీల ప్రపాదుల వారికి జై. చైతన్య చరితామృతము నందు వివరించినట్లు శ్రీకృష్ణ భగవానుని యొక్క ప్రేమయుత పూర్ణము ఐశ్వర్యయుతము ఐశ్వర్య రహితము అనేవి రెండు రకాలుగా నుండును. నిజమైన లౌకిక ప్రేమ ఐశ్వర్య శీలములతో అనగా కేవలము విశుద్ధ ప్రేమ ఆధారంతో ఆరంభమగును. ప్రేమాంజున అర్చిత భక్త విలోచన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందర మంత్రిక గుణస్వ రూపం గోవిందం ఆది పురుషం తమహం భజామి. కనులకు ప్రేమాంజనములను అందుకునిన విశుద్ధ భక్తులు ఆదిదేవుణ్ణి శ్యామ సుందరంగాను కృష్ణ రాధమ్మ మాతాజీ చదవాలి మాతాజీ. అవును మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ప్రణామాలు. కనులకు ప్రేమాంజనమును అందుకున్న విశుద్ధ భక్తులు ఆదిదేవుని శ్యామసుందరునిగను రెండు చేతులతో మురళిని ధరించి వేణునాదం కావించిన మురళీధరునిగను గాంచగోరుదురు. భగవత్ ప్రేమలో మునిగిన బృందావన వాసులకు అట్టి రూపం లభ్యమై ఉండడు. వారు శ్యామసుందర రూపంనే ప్రేమించిరు గాని వైకుంఠమున అర్చింపబడు విష్ణు నారాయణ రూపములను కాదు. వైకుంఠమునందు భక్తులు భగవంతుని ఐశ్వర్యమును ఇష్టపడుదురు. దేవికి దేవి బృందావన స్థాయిలో లేనప్పటికీ దానికి చేరువలో ఉండెను. బృందావన స్థాయిలో శ్రీకృష్ణుని యొక్క జనని యశోద, మధుర ద్వారకల స్థాయిలో శ్రీకృష్ణ జనని దేవికి దేవి మధుర ద్వారకల యందు భగవత్ ప్రేమ ఐశ్వర్య భావంతో మిళితమై ఉండెను. కానీ బృందావనం నందు భగవద్ ఐశ్వర్య భావన ప్రకటితం కాదు. అంతవరకైనా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవత్ ప్రేమ యందు శాంత దాస్య సఖ్య వాత్సల్య మాధుర్య భావన నడి 5 స్థాయిలు కలవు. దేవకీదేవి వాత్సల్య రసమును కలిగి ఉన్నది. అట్టి ప్రేమ స్థాయిలో ఆమె తన నిత్యపుత్రుడగు శ్రీకృష్ణునితో వ్యవహరింపగోరెను. అందువలన ఆమె ఐశ్వర్యయుతమగు విష్ణు రూపమును ఉపసంహరింపమని కోరెను. ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ విషయము విపులముగా వివరించింది. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి, భగవంతుడు, భక్తుడు అనేది విషయములు ఈ భౌతిక జగత్తునకు చెందినవి కావు. ఇది భగవద్గీత 14.26 ఎందు ఇట్లు ధ్రువపరచబడినది. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుక్త సేవ యందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. భక్తియుక్త సేవారంభము నుండియే మనుజుడు దివ్య పదమున నెలకొనిన వాడగును. అందువలన పూర్తిగా విశుద్ధ భక్తియుక్త స్థితిలో నిలిచినట్టి వారై దేవకీ వసుదేవులు ఈ భౌతిక జగత్తునకు పరమైన వారు అయి ఉన్నారు. వారికి లౌకిక భయము ఉండదు. అయినను ఆధ్యాత్మిక ప్రపంచంలో విశుద్ధ భక్తి కారణమున భయభావన ఉండును. అది తీవ్రమగు ప్రేమ కారణమునచే కలుగుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భగవద్గీత యందు తెలుపబడినట్లు భక్త్యా మామభిజానాతి యవన్నచ్చాస్మి తత్వతః. మరియు శ్రీమద్ భాగవతనందు ధ్రువపరచబడినట్లు భక్త్యాః మే కయా గ్రాహ్యః.
భక్తి లేనిదే ఎవ్వడు శ్రీకృష్ణ భగవాని దివ్య స్థితి నెరగజాలడు. భక్తి 3 స్థాయిల్లో తెలియబడింది. గుణీభూత, ప్రధానీభూత, కేవల అనున్నవి ఆ మూడు స్థితులు. ఈ 3 స్థితులను అనుసరించి జ్ఞానమయి, రతి లేదా ప్రేమ అను 3 భక్తి విభాగంలో ఉన్నాయి. అనగా అవి సరళ జ్ఞానము, జ్ఞానమిష్ట ప్రేమ, విశుద్ధ ప్రేమ అనబడును. సరళ జ్ఞానము ద్వారా మనుజుడు వైవిధ్య రహితమగు దివ్యానందము అనుభవింపగలడు. ఈ భావన మానభూతి అనబడును. అతడు జ్ఞానమయీ స్థితికి వచ్చినప్పుడు భగవంతుని యొక్క దివ్యమగు ఐశ్వర్యముల నెరగగలడు. ఇక అతడు విశుద్ధ ప్రేమను చేరినప్పుడు భగవంతుని దివ్య రూపమును అనగా శ్రీకృష్ణుడు లేదా శ్రీరాముడు ఎరుగగలడు. వాంఛనీయమైనది ఇది. ముఖ్యంగా మధుర రసంలో మనుజుడు భగవంతుని అనురక్తుడవు అనగా శ్రీ విగ్రహ నిష్ఠా రూపాది పిదప భక్తునకు నడుమ ప్రేమ ఆరంభమవును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎవరు చదవమని చెప్పాం కదండి, ఎవరు చదవాలి లాస్ట్? స్వప్న మాతాజీ లేరా? ఉన్నారు ఇందాక. హరే కృష్ణ ప్రభు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. బ్రజభూమి బృందావనంలో శ్రీకృష్ణుడు మురళీధరునిగా ఉండుటలోని విశేషము మాధురి విరాజతే అని వివరింపబడినది. మురళీధర రూపం అత్యంత ఆకర్షణీయమైనది. ఈ రూపమునకు రాధారాణి రాధిక మిగులు ఆకర్షితయ్యి ఉండును. శ్రీకృష్ణ సాంగత్యమున ఆమె పరమానందమును అనుభవించును. రాధిక నామము శ్రీమద్ భాగవతమునందు ఎందులకై పేర్కొనబడలేదో జనులు ఎరుగరు. కానీ నిజమునకు రాధిక నామము ఆరాధన అను పదముచే తెలియబడును. శ్రీకృష్ణ ప్రేమలో ఆమె పరమానందమును అనుభవించునని ఆ పదం సూచించును. విష్ణువునకు జన్మనొసగినదనుచు ఎగతాళికి గురి అవుటకు ఇష్టపడక దేవకి శ్రీకృష్ణుని ద్విజరూపమును కోరెను. అందువలన రూపమును మార్చుకొనమని ఆమె భగవంతుని ప్రార్థించినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎన్నో రకాలైనటువంటి భావాలు ఇక్కడ దేవకి మాతకి ఇప్పుడు కలుగుతూ ఉన్నాయన్నమాట. సో మొట్టమొదటి ఏంటంటే కనుక ఆవిడ ఇప్పటికీ కూడా నమ్మలేకపోతుంది అనమాట. విష్ణువు నా గర్భంలో ఆయన ఈ విధంగా అవతరించారు అనేటువంటి విషయము ఆవిడ ఇప్పటికీ కూడా ఇంకా నమ్మలేకపోతుంది అనమాట. ఎందుకు నమ్మలేకపోతుంది? ఎప్పుడైతే కనుక మొత్తం ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయినప్పుడు మొత్తం అంతా కూడా ఎక్కడికి వెళ్తాయి? అవన్నీ కూడా గర్భోదక సాయి విష్ణువు కింద ఆయన యొక్క శరీరంలోకి అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత విశ్వాలన్నీ అంతమైనప్పుడు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి? కారణోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటిది మీరు నా గర్భం నుంచి ఈ విధంగా ఆవిర్భవించారు అని అంటే కనుక నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నేను ఎవరికైనా చెప్పాను అనుకోండి, మీరు ఇలాగే చతుర్భుజ రూపంలోనే ఉన్నారు, ఇదిగో చూడండి మా అబ్బాయి అని చెప్పి ఇలాగ చతుర్భుజ రూపంలో నేను ఎవరికైనా చూపించారనుకో, వాళ్ళు ఏం చేస్తారు? నన్ను ఎగతాళి చేస్తారు వాళ్ళందరూ కూడా, మీరు ఇలాగ చతుర్భుజ రూపంలో ఉంటే కనుక. సో అందుకని మీరు ద్విభుజ రూపాన్ని తీసుకోండి, అప్పుడు కనీసం నేను చెప్పుకోగలను మా యొక్క కుమారుడు అని చెప్పేసి నేను చెప్పుకోగలను. మీరు చతుర్భుజ రూపంలో ఉన్నారు అనుకోండి, వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు. సో మొత్తం విష్ణు ఏంటి, నీ కుమారుడు ఏంటి అని చెప్పి నన్ను ఎగతాళి చేస్తారు. కాబట్టి అందుకైనా సరే మీరు ఈ యొక్క చతుర్భుజ రూపాన్ని వదిలిపెట్టి ద్విభుజ రూపాన్ని తీసుకోండి అని చెప్పేసి ఆవిడ ప్రార్థిస్తూ ఉందన్నమాట. సో ఎంతవరకు చక్కగా చూడండి, ఐశ్వర్య భావం ఇక వాత్సల్య భావంలో దేవకీదేవి ఎంతవరకు ఆవిడ ఆలోచిస్తూ ఎంత బాగా చెప్తుందో చూడండి అన్నమాట. సో మనం చూస్తే కనుక ఒకటి వైకుంఠ స్థాయి, ఇంకొకటి బృందావన స్థాయి అన్నమాట. వైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళు, యొక్క అయోధ్యలో ఉండేటువంటి వాళ్ళు, భక్తులందరూ కూడా ఏ స్థాయిలో ఉంటారు? వాళ్ళందరూ కూడా ఐశ్వర్య భావనలో ఉంటారన్నమాట. ఐశ్వర్య భావన అంటే కనుక ఎలా అయితే కనుక ఒక రాజుగారు ఉన్నారనుకోండి, రాజుగారిని వాళ్ళ యొక్క సేవకులందరూ ఎలా చూస్తారు? ఆయన రాజుగారు, ఎంతో గొప్ప వ్యక్తి, చాలా గౌరవ మర్యాదలు ఇవ్వాలి, చాలా చక్కగా మాట్లాడాలి ఆయనతోటి. ఎలా ఉంటుంది? చాలా అరిస్టోక్రాటిక్ గా అన్నమాట. సో ఆ విధంగా ఆయనతో డీల్ చేస్తూ ఉంటారు వైకుంఠ లోకాల్లో అంతా కూడా, ఆయనకి సేవలు చేయాలి. సో ఆ విధంగా చేస్తూ ఉంటారు అనమాట. సో రెండవది ఏమిటి? ఐశ్వర్య రహితం అన్నమాట. ఐశ్వర్య రహితము అని అంటే కనుక ఇంకా వాళ్ళకి ఆయన భగవంతుడు అనేటువంటి భావనే ఉండదన్నమాట.
వాళ్ళకి పూర్తిగా ప్రేమ ఉంటుందన్నమాట. సో మనం చూస్తాం వచ్చేటువంటి లీలల్లో చాలా లీలల్లో వస్తాయి మనకి అంత బృందావనంలో కృష్ణుడి యొక్క లీలలు, గోలోక బృందావన లీలలు అన్నిటిలో కూడా చూస్తాం అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు నేను దేవాది దేవుణ్ణి అని చెప్పి ఆయన నిరూపించుకోవాలి అని చెప్పి ఎంతగానో ప్రయత్నిస్తారు ఆయన. నేను దేవాది దేవుణ్ణి అని చెప్పి నిరూపించుకోవాలి అని చెప్పేసి. కానీ అక్కడ బృందావన వాసులు ఆయన యొక్క ప్రేమలో ఎంతలాగా మునిగిపోయారు అని అంటే కనుక నువ్వు భగవంతుడు ఏంటి జోగులేకు అని చెప్పేసి పక్కన పెట్టేస్తారనమాట. ఆయన వాళ్ళందరికీ కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఆయన ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలి మీద నిలబెట్టి ఎత్తి పుచ్చుకున్నారు ఆయన. అయినా సరే వాళ్ళు అప్పటికి కూడా నమ్మరు అనమాట. చిన్నపిల్లవాడు మా యొక్క లాలా లాలా అంటే కనుక మా చిన్న బాబు, సో ఆయన పట్టుకోవడం ఏంటి, ఆయన ఒక్క ఆయన పట్టుకోలేడు, మనం సాయం చేయాలి అని చెప్పి ఆ బృందావన వాసులు అందరూ కూడా చిన్న చిన్న కర్రలు ఉంటే కనుక ఆ కర్రలు అన్నిటితో కొట్టుకో పైకి పట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి, లాలా అలసిపోతాడు ఎక్కువసేపు అలా ఉంటే కనుక, బాబు అలసిపోతాడు, పట్టుకోవాలి, మనందరూ సాయం చేయాలి, అందరూ కర్రలు పట్టుకుంటారా అని చెప్పి అందరూ సపోర్ట్ చేస్తారనమాట. సో చెప్తే కనుక అప్పుడు వాళ్ళందరూ కూడా పట్టుకోవాలని అంటారు. సో ఇదేం అవసరం లేదు, మీరు తీసేయండి అని చెప్పినా సరే నమ్మరు అనమాట వాళ్ళు. సో అప్పుడు ఆయన ఏం చేస్తారు, నిజంగానే మీరు షూర్ కదా తీసేయమంటారా నన్ను, నీకు అలసిపోతావు, నువ్వు చెయ్యి దించేసేయి అని చెప్పి అంటారు అనమాట ఇంకా కృష్ణుడిని. సో అవునా అలసిపోతావా, అయితే నన్ను తీసేయమంటారా చెయ్యి అని చెప్తే కనుక ఆయన ఆ చిటికిన వెళ్ళి కొంచెం కిందకి లాగుతారనమాట. లాగితే కనుక వాళ్ళ కర్రలన్నీ కూడా పెట్టుకున్నారు, అవన్నీ కూడా మొత్తం, ఎందుకంటే గోవర్ధన పర్వతం కర్రల మీద నిలబడదు కదా, అవన్నీ కూడా టక్ 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 మొత్తం అన్ని కూడా విరిగిపోయినాయి అనమాట. విరిగిపోయేసరికి ఇలా బాబు బాబు పట్టుకో కృష్ణ కృష్ణ పట్టుకో అంటే కనుక ఆయన మళ్ళీ చేతిని పైకెత్తారనమాట. అలాగే సో ఇంత జరిగినా సరే కూడా వాళ్ళు కృష్ణుడు భగవంతుడు అని చెప్పి నమ్మడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలా ఉంటారు, కృష్ణుడు మా స్నేహితుడనో, లేకపోతే నా ప్రేమికుడనో, మా యొక్క కుమారుడనో, మా యొక్క కుమారుడు లాంటి వాడనో, గోపికలందరికీ కూడా పెద్ద గోపికలందరికీ కూడా మా యొక్క కుమారుడు లాంటి వాడనో, అటువంటి భావాలలోనే వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ప్రేమిస్తూ ఉంటారన్నమాట. అంటే ఏంటి, అక్కడ ఐశ్వర్యంతో సంబంధం లేదు, ఆయన యొక్క శక్తులతో సంబంధం లేదు, వాళ్ళు కృష్ణుడిని కృష్ణుడిగానే ప్రేమిస్తూ ఉంటారన్నమాట. సో అది ఇక్కడ చెప్పినటువంటి యొక్క ఐశ్వర్యరహితమైనటువంటి ఆ యొక్క భావన అన్నమాట. చాలా సార్లు వస్తుంది. ఎందుకంటే కనుక వాళ్ళు ఆ విధంగా చేయగలిగారు అంటే కనుక వాళ్ళ యొక్క కళ్ళకి ప్రేమ అనేటువంటి ఆయింట్మెంట్ రాసేసుకున్నారు అనమాట వాళ్ళు. సో కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు కృష్ణుని శ్యామ సుందరుడి కింద, మురళిని ధరించిన వాడి కింద ఎప్పుడు కూడా అలాగే చూడాలని అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా చెప్పాలి అని అంటే కనుక ఈ యొక్క గోపికలు అన్నమాట, ఇక రాసలీల జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కృష్ణుడు ఏం చేస్తారు అని అంటే కనుక ఇక నారాయణ రూపం తీసేసుకుంటారు అనమాట. చతుర్భుజ రూపంలో వాళ్ళందరినీ కూడా కొంచెం గేమ్ కింద ఆడుకోవాలనే ఉద్దేశంతో. అప్పుడు నిజంగా వాళ్ళు నారాయణ దగ్గరికి వెళ్ళి కృష్ణుడు ఎక్కడైనా చూసారా అని చెప్పని అడుగుతారనమాట నారాయణ అని వాళ్ళందరూ కూడా అనమాట. సో అంటే వాళ్ళందరూ కూడా కృష్ణుడితోటి అంతలాగా సంబంధాన్ని పెట్టుకున్నారనమాట. సో బృందావన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నమాట. ఇక్కడ ఇక మధుర ద్వారకాల స్థాయి అయితే కనుక ఐశ్వర్యం ఉంటుంది, వైకుంఠంలో ఐశ్వర్యం ఉంటుంది. ఇక్కడ బృందావనంలో అయితే మాత్రం ఇక ఐశ్వర్య రహితంగా ఉంటుంది అనమాట. ఇక్కడ దేవకీదేవి ఏంటంటే కనుక ఆవిడ మధుర స్థాయిలో ఉన్నా సరే, ఐశ్వర్య భావంలో ఉన్నా సరే, ఇంచుమించు బృందావన స్థాయికి ఆవిడ దగ్గరగా ఉందన్నమాట. బృందావన స్థాయికి దగ్గరగా ఉంది కాబట్టి ఆవిడ ఈ విధంగా ప్రార్థిస్తూ ఉందన్నమాట. ఏమని ప్రార్థిస్తుంది, సో మీరు ఈ విధంగా గబగబా చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించుకుని ద్విభుజ రూపానికి వచ్చేసేయండి సో అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట ఆవిడ. సో ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతంలో అయితే కనుక ఎక్కడ కూడా రాధ అనేటువంటి పదం ఎక్కడ కూడా ఉపయోగించబడదు అన్నమాట. కొన్ని చోట్ల కొన్ని శ్లోకాల్లో మనకి యొక్క రాసలీల జరిగినప్పుడు భ్రమర గీత వచ్చినప్పుడు మాత్రం గోపికలు చెప్తూ ఉంటారన్నమాట. ఆ యొక్క ముఖ్యమైనటువంటి గోపిక వెనకాల వెళ్ళిపోయారు ఆయన కృష్ణుడు అని చెప్పి అక్కడ ఒకసారి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ్ని ఆరాధిత అని చెప్పి ఒకసారి ఆవిడ బాగా కృష్ణుని బాగా ఆరాధించింది కాబట్టి ఆవిడ ఆరాధిత అని 2 చోట్ల మాత్రమే ఆవిడ గురించి డిస్క్రిప్షన్ అనేది మనకి యొక్క భాగవతంలో మనకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా రకరకాలుగా ఆవిడ ప్రార్థిస్తూ ఉందన్నమాట దేవకీదేవి.
సో స్వామికి తెలుసు కదా ఆవిడ యొక్క భావం ఏమిటి అని చెప్పి తెలుసు కాబట్టి వీటిలన్నిటిని కూడా సాటిస్ఫై చేస్తూ ఆయన ఇప్పుడు ఒక ప్లాన్ చెప్తారనమాట. సో అంతేకాకుండా ఇది దీనికన్నా ముందు ఆ దేవకి వసుదేవులు ఇద్దరికి కూడా వాళ్ళ యొక్క ముందు జన్మలో ఎవరు వాళ్ళిద్దరు కూడాను కృష్ణి గర్భ అన్నమాట. సో ఆయన వాళ్ళ గురించి ఆ యొక్క వృత్తాంతం గురించి ఇప్పుడు చెప్తారనమాట. అదేంటో మనం చూద్దాం. శ్రీ భగవానువాచ త్వమేవా పూర్వ సర్గే భూ పృష్ణి స్వయంభువే సతి తదాయం సుతపా నామ ప్రజాపతిరకల్మషః. లక్ష్మీ పార్వతి మాతజీ మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. చందన మాతజీ మీరు జన్మ కర్మ దగ్గర నుంచి మమ భూత మహేశ్వరం వరకు చదవండి. చివరి వరకు చదివేసండి. హరే కృష్ణ. భగవానుడు పలికెను, సతీ జనని స్వయంభువ మన్వంతరమున పూర్వజన్మ మందు నీవు ప్రశ్నివై ఉండగా వసుదేవుడు పరమ పవిత్రుడకు ప్రజాపతి సుతపుడై ఉండెను. భాష్యము. దేవకి కేవలము ఇప్పుడుగాక పూర్వము కూడా తనను జనని అయి ఉండెనని భగవానుడు ఆమెకు స్పష్టపరిచెను. శ్రీకృష్ణుడు శాశ్వతుడు. భక్తులలో తన తల్లిదండ్రులను అతడు ఎంచుకొనుట కూడా శాశ్వతముగా జరుగును. పూర్వము కూడా దేవకి వసుదేవులు భగవంతునికి తల్లిదండ్రులై ఉండిరి. వారి నామములు రశ్ని సుతుపులు. భగవంతుడు అవతరించినప్పుడు తన శాశ్వత జనకులకు ఎంచుకొనును. వారు కూడా కృష్ణుని తన పుత్రునిగా స్వీకరింతురు. ఈ లీల నిత్యము అనగూడును కనుక నిత్యలీల అని పిలువబడును. ఆ విధముగా ఆశ్చర్యమునకు గాని ఉపహాస్యమునకు గాని ఎటువంటి కారణము ఉండబోదు. శ్రీకృష్ణుడే స్వయముగా భగవద్గీత 4.9 ఎందు ఇట్లు ధ్రువపరిచి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. జన్మ కర్మ చే మే దివ్య మేవం యో వేతి తత్వతః త్యక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వం ఎరిగిన వాడు శరీర త్యాగం వెంబట తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామంనే పొందగలరు. భగవంతుని యొక్క ఆవిర్భావ అంతర్ధానములు మనుషుడు వేద ప్రమాణం నుండియే తెలిసి ఉండవలను, కానీ కల్పములతో కాదు. భగవంతుని గురించి ఊహాగానం చేయువాడు నిందనీయుడు. అవజానంతి మా మూఢ మానుషితమాశ్రితం పరం భావమాజానంతో మాం భూత మహేశ్వరం. భగవద్గీత 9.11. భగవానుడు పరంభావంతోనే తన భక్తులను పుత్రునిగా జన్మించును. భావాను పదము విశుద్ధ ప్రేమ స్థితిని సూచించను. దాన్ని భౌతిక వ్యవహారంతో ఎటువంటి సంబంధము లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంతకు ముందు జన్మ అంటే కనుక అది భగవంతుడికి జన్మ కాదు. సో ఇక జీవులకి అన్నమాట. సో మనలాంటి జీవులందరికీ కూడా జన్మ అన్నమాట. అంతకు ముందు జన్మలో వాళ్ళు ఎవరై ఉన్నారు అనేటువంటి విషయము భగవంతుడు వాళ్ళిద్దరికి కూడా చెప్తున్నారు అనమాట. దేవకి వసుదేవులకి. దేవకి వసుదేవులు అంతకు ముందు జన్మలో స్వయంభూ మన్వంతరంలో వాళ్ళిద్దరికి కూడా కృష్ణి సుతప అనేటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళిద్దరు కూడా. సో మనకి వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారు అని అంటే కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావంలో ఉంటారు అనమాట. సో మనందరికీ కూడా భగవంతుడితోటి మొత్తం 5 రకాల సంబంధాల్లో ఒక సంబంధం మనం కలిగి ఉంటాం అన్నమాట. శాంతరసము, దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము అన్నమాట. సో ఈ యొక్క రసాలన్నీ కూడా ఎక్కడొస్తే మనకి వీటి గురించి చాలా డీటెయిల్ గా డిస్క్రిప్షన్ మనకి భక్తి రసామృత సింధులో చెప్పడం జరిగింది అనమాట. సో మనందరికీ కూడా ఏదో ఒక సంబంధం ఉంది భగవంతుడితోటి. సో అదే మనకేమిటి, మన యొక్క స్వరూపము. దాన్నే స్వరూపము అంటారు. జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస్. మనం ఏ సంబంధంతో ఉన్నా సరే బేసిక్ సంబంధం అనేటువంటిది ఏమిటి, ప్రతి జీవుడికి కూడా కృష్ణుడికి నిత్య దాసుడు అన్నమాట. అది వాత్సల్య భావంతో ఉన్నా, మాధుర్య భావంతో ఉన్నా, ఎందులో అయినా సరే కామన్ గా ఉండేటువంటిది ఏమిటి, యొక్క దాస్యం అనేటువంటిది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక వీళ్ళందరూ కూడా ఒక సెట్ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటారు అనమాట భగవంతుడు. మనందరికీ కూడా శాశ్వతంగా ఒక సంబంధం ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మనం ఆ సంబంధంతోనే ఉంటాం మనం.
చాలా సార్లు చెప్పుకున్నాం కదా మనం. సో కొంతమంది ఏముంటాయి, మనం కూడా వైకుంఠంలోనూ లేకపోతే వృందావనంలో మనకు కూడా ఏదో ఒక స్థాయి ఉంటుంది. మనం ఏ పక్షి కింద ఉండొచ్చు, ఏ రామచిలుక కింద ఉండొచ్చు, ఏ నెమలి కింద ఉండొచ్చు, లేకపోతే కనుక ఒక ఆవు కింద ఉండొచ్చు, లేకపోతే కనుక ఒక వృక్షం కింద ఉండొచ్చు. సో ఇదంతా కూడా ఏమిటి, శాంతరసం అన్నమాట. ఆ తర్వాత ఏమిటి, స్వామికి కూడా శ్రీకృష్ణ భగవానుడికి కొంతమంది సేవకులు ఉంటారన్నమాట. రక్తక, సో పక్తక, ఇటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి సేవకులు అన్నమాట. వీళ్ళందరూ కూడా రక్తక్ పక్తక్ వీళ్ళందరూ కూడా. ఆ తర్వాత దానికన్నా ఇంకా పై స్థాయి ఏంటి అంటే కనుక స్వామికి యొక్క ఆ స్నేహ భావం కలిగి ఉండడం అన్నమాట. సో ఎవరు ఉంటారు స్నేహభావంలో ఉంటారు, మధుమంగల్, సుబల, సుధామ, ఆ తర్వాత ఇంకా మన్సుక, తన్సుక, వీళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడికి స్నేహితులు అన్నమాట, ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా ఏమిటి, మొత్తము ఒక గ్యాంగ్ అన్నమాట. వీళ్ళందరూ కూడా ఆ యొక్క బృందావనంలో గ్యాంగ్ కింద ఫామ్ అయిపోయి ఉంటారన్నమాట. ప్రతిరోజు కూడా వాళ్ళు ఏంటంటే కనుక, కొంతమంది పిల్లలు అయితే కనుక వాళ్ళు లేస్తారు, లేచిన వెంటనే వాళ్ళ అమ్మ ఎలా ఉన్నారు, నాన్న ఎలా ఉన్నారు అని కూడా చూడరు, కళ్ళు మూసుకొని అలా వచ్చేస్తారు అనమాట. వచ్చేసి కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తారు, వచ్చేసి కృష్ణ అని చెప్పేసి ఫస్ట్ కృష్ణుడినే చూస్తారు వాళ్ళందరూ. కొంతమంది అలా వచ్చేస్తారు, వాళ్ళు ఇంకా స్నానాలు ఏమీ కూడా చేయరు, ముందుగా వచ్చేసి పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడి దగ్గరికి వస్తారు. ఆ తర్వాత కృష్ణుడు చూసిన తర్వాత మళ్ళీ స్నానం చేసి రండ్రా అని చెప్పి చెప్తే కనుక, మళ్ళీ యశోదమాత ఎవరైనా చెప్తే కనుక మళ్ళీ వెళ్ళినప్పుడు స్నానాలు చేసి అంతా రెడీ అయ్యి అప్పుడు వచ్చేవాళ్ళు అనమాట. అంతలాగా వీళ్ళు స్నేహితుల కింద ఉండేవారు అనమాట. ఎప్పుడు కూడా కృష్ణుని వదిలిపెట్టేవారు కాదనమాట. ఇక అగాసురు లీలలో చూస్తాం అనమాట. సో వాళ్ళందరూ కూడా అగాసురుడి యొక్క నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది పిల్లలకి అనుమానం వస్తుంది అనమాట, ఇది చూస్తుంటే గుహలాగా అనిపించట్లేదు, ఏదో ఒక రాక్షసుడేమో ఇలా కొండ చిలువలాగా వచ్చాడేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట. కొంత అనుమానం వస్తుంది, కొంచెం అనుమానం వస్తుంది కదా, అప్పుడు వాళ్ళకే అనుమానం వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళు అనుకుంటారు, ఏదైతే ఉంది మన కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడు రక్షిస్తాడులే అని చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు. అది చూసిన తర్వాత కృష్ణుడికి ఇంకా బాగా బాధ్యత పెరిగిపోతుంది అనమాట. ఆగండి ఆగండి అని చెప్పినా సరే వాళ్ళు వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు, వినపడదు అనమాట. అప్పుడు కృష్ణుడు కూడా పరిగెత్తుకుని ఆ యొక్క అగాసురుడి నోట్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు వచ్చేదాకా అగాసురుడు నోరు తెరుచుకుని ఉంటాడు. వెంటనే కృష్ణుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, నోరు మూసేస్తాడు అనమాట అగాసురుడు. సో అలాగా ఇక స్నేహితులందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు, కృష్ణుడికి ఆ విధమైనటువంటి భావనలో స్నేహితుల కింద ఉంటారన్నమాట. సో వీళ్ళు ఎప్పుడు కూడా పర్మనెంట్ ఫిక్స్డ్ అనమాట. వీళ్ళందరూ పొజిషన్స్ మారవు. ఒకసారి స్నేహితుడి కింద ఉండి నెక్స్ట్ దాంట్లోనేమో తండ్రి కింద అయ్యి, నెక్స్ట్ దాంట్లోనేమో మాధురి కింద అయ్యి, లేదు లేదు, ఎప్పుడు కూడా వాళ్ళకి పర్మనెంట్ రిలేషన్షిప్. ఇవన్నీ కూడా మారవన్నమాట ఇవన్నీ కూడా. సో అలాగే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారు, తల్లిదండ్రుల కింద ఉంటారు కొంతమంది. సో కొంతమంది ఎలా ఉంటారు, శ్రీకృష్ణుడికి భార్యల కింద మాధుర్య రసంలో, కొంతమంది అయితే కనుక ప్రేయసుల కింద ఉంటారనమాట. సో వీళ్ళు కూడా ఫిక్స్డ్ అనమాట, వీళ్ళు మారరు. సో ఇక పొజిషన్ అనేటువంటిది ఏదైతే ఉంది మనకు భౌతిక ప్రపంచంలో అయితే కనుక మారిపోతూ ఉంటుంది. కానీ ఎక్కడైతే మాత్రం ఇక బృందావనంలో వైకుంఠంలో అయితే కనుక శ్రీకృష్ణ భగవానుడితోటి లేకపోతే విష్ణువుతోటి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, పర్మనెంట్ అనమాట. ప్రతిరోజు కూడా మారదు, ఎప్పుడు కూడా అది ఫిక్స్డ్ గానే ఉంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ కృష్ణి సుతపులు దేవకి వసుదేవులు ప్రస్తుత జన్మలోను, సో అంతకుముందు వాళ్ళకు ఉన్నటువంటి స్థాయి ఏమిటి, ఇక స్వయంభూ మన్వంతరంలో వాళ్ళు కృష్ణి సుతపుల కింద వాళ్ళిద్దరు కూడా ఉన్నారనమాట. సో ఇది ఎప్పుడు కూడా ఎలా జరుగుతూ ఉంటుంది, నిత్యలీల అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది అనమాట. గోలోక బృందావనంలోనే ఎలాగ జరుగుతుంది, భౌతిక ప్రపంచంలో కూడా ఇక లీల అనేటువంటిది జరుగుతుంది. మనం చెప్తున్నాం కదా ఇంతకు ముందు కూడా, ఎప్పుడైతే కనుక లీల జరుగుతుంది అంటే కనుక ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా వచ్చేస్తారనమాట. కృష్ణుడికి స్నేహితుడి కింద ఉండేవాళ్ళు ఒక గ్రూపు, కృష్ణుడికి సేవ చేసేటువంటి వాళ్ళు, దాస్యం చేసేవాళ్ళు ఒక గ్రూపు, ఆ తర్వాత కృష్ణుడికి ప్రేయసుల కింద ఉండేవాళ్ళు, భార్యల కింద ఉండేవాళ్ళు ఒక గ్రూపు, సో తల్లిదండ్రుల కింద వాత్సల్య భావంతో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే పెద్ద గోపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గర అయితే కనుక ఇంటికి వెళ్ళి కృష్ణుడు వాళ్ళందరి దగ్గర ఇక వెన్న దొంగలించారు కదా, సో వాళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళందరికీ కూడా కృష్ణుడికి ఎటువంటి భావం ఉంటుంది, సో మాతృభావం ఉంటుంది అనమాట. వాళ్ళందరికీ కూడా వాత్సల్య భావం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కనుక కృష్ణుడు ఎవరో ఒకళ్ళ ఇంట్లో పడి అయినా ఆ రోజు అక్కడ కృష్ణుడు ఒక ఇంట్లోనే దొంగతనం చేసేవాడు, రోజుకి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కాదు, రోజుకి ఒకళ్ళు ఇల్లే అనమాట. ఎప్పుడైతే కనుక ఆయన దొంగతనం చేశాడు అని చెప్పి తెలిసిందంటే కనుక ఎవరింట్లో దొంగతనం జరిగిందో
వాళ్ళ ఇంట్లో ఆతంకం ఉండేది. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా బాధ కలిగేదంట. ఏమని? కృష్ణుడు ఈరోజు మా ఇంటికి రాలేదు దొంగతనం చేయడానికి, నేను తయారు చేసిన వెన్న తీసుకోవడానికి రాలేదు. ఎలా అయితే కనుక ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, ఒక 10 టీమ్స్ ఉంటాయి, 10 టీముల్లో ఒక టీమే ఫైనల్ గెలుస్తుంది, కప్పు గెలుస్తుంది. మిగతా 9 మంది కూడా బాధపడుతూ ఉంటారు, అయ్యో కప్పు గెలవలేదు, మేము పోయింది అని చెప్పేసి. అలాగే కృష్ణుడు ఎవరింట్లో అయితే పడ్డారో వాళ్ళు చాలా ఆనందంగా ఉండేవారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అయ్యో కృష్ణుడు ఈరోజు మా ఇంటికి రాలేదు, మా ఇంట్లో వెన్న తినడానికి రాలేదు, నేను ఏదో లోపం చేశాను, వెన్న సరిగ్గా చేయలేదేమో నేను, లేకపోతే ప్రేమగా చేయలేదేమో అని చెప్పి వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు అనమాట. సో అలాగా ఈ యొక్క కృష్ణుడి యొక్క లీలల గురించి, ఆయన యొక్క కర్మల గురించి, ఆయన యొక్క జన్మ, ఆయన ఏ విధంగా మౌసల లీల ద్వారా అందరినీ కూడా పంపించారు, ఈ విషయాల్ని ఎవరైతే కనుక తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ యొక్క భౌతిక ప్రపంచంలో మనకి మళ్ళీ పుట్టాల్సినటువంటి అవసరం ఉండదు అనమాట. సో ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా మనం ఎలా తెలుసుకోవాలి? ఏదో టీవీ సీరియల్స్ లో చూపించారనో, సినిమాల్లో చూపించారనో, సో ఏదో సీరియల్స్ లో అంతా కూడా ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. అక్కడ కాదు, దాని ప్రకారం కాదు మనం తెలుసుకోవాల్సింది. ఎలా తెలుసుకోవాలి? మనం మన యొక్క గురువుల యొక్క ముఖత. ఎందుకంటే కనుక మన యొక్క ఆచార్యులకి తెలుస్తుంది అనమాట. ఏదైనా ఒక లీల జరిగిందంటే కనుక దాని యొక్క అంతరార్థం ఏమిటి, సో ఆ లీలలో కృష్ణుడి యొక్క భావం ఎలా ఉంది, ఆ లీలలో రాధారాణి భావం ఎలా ఉంది, ఆ లీలలో యశోదామాత భావం ఎలా ఉంది, నందమహారాజ్ యొక్క భావం ఎలా ఉంది. సో బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. కానీ యొక్క ఆచార్యులు, మన యొక్క ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళకి లోపల వాళ్ళకి ఎటువంటి భావనలు ఉన్నాయి, ఆ యొక్క భావం ఏమిటి, ఆ యొక్క రసం ఏమిటి అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది అనమాట. సో కాబట్టి మనము ఎలా అర్థం చేసుకోవాలి యొక్క లీలలన్నింటినీ కూడాను? మన ఆచార్యులు ఏ విధంగా అయితే కనుక చెప్పారో వాళ్ళ యొక్క అడుగు జాడల్లో మనము నేర్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఇక్కడ పరంభావము అంటే కనుక భక్తుడికి ఆయన పుత్రుడి కింద జన్మించినప్పుడు ఇక భావ అంటే కనుక ఆయన ఏదైనా సరే లీల చేశారు అని అంటే కనుక ఆ లీలలో ఆయన అదే రోల్ పర్ఫెక్ట్ గా ప్లే చేస్తారనమాట. ఆయన ఆ లీలలో యశోదామాత దగ్గర ఆయన చిన్నపిల్లవాడి కింద ఉన్నారు అంటే కదా, చిన్నపిల్లలాగే ఉన్నాడు ఆయన. నాకు ఇంత శక్తులు ఉన్నాయి, అన్ని శక్తులు ఉన్నాయి, నన్ను తిడతావా కొడతావా అని చెప్పి ఆవిడ ఏం గొడవ పెట్టలేదు. ఆయన చిన్నపిల్లవాళ్ళలాగే లీల చేశాడు. యశోదామాత కూడా అదే విధంగా చిన్నపిల్లలాగే ఆవిడ ఏం చేసింది? దండించింది, అన్ని రకాలుగా ప్రేమించింది, కాపాడింది, రక్షించింది, భోజనం పెట్టింది, తయారు చేసింది, అన్ని చేసింది అనమాట. సో కాబట్టి భగవంతుడికి ఆ విధంగా ఉంటాయన్నమాట యొక్క స్థితి అనమాట. సో మనకి ఏంటంటే కనుక మన యొక్క స్థితి ఏమిటి, సో మనము ఏ స్థాయిలో ఉన్నాము, మనకి ఆయనతో సంబంధం ఏంటి అనేది మనకి ఇప్పుడు తెలియదు. అది భక్తిలో మనం ముందుకు వెళ్తే కనుక, భావాస్థాయికి వెళ్తే కనుక అప్పుడు తెలుస్తుంది అనమాట భగవంతుడితో మనకు ఉన్నటువంటి నిజమైన సంబంధం ఏమిటి అని చెప్పేసి. సో అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మనము ఏదో పార్షియల్ గా లేకపోతే ఏంటంటే ఆర్టిఫిషియల్ గా మనం అలాగ ఉన్నాము ఇలా ఉన్నాము అని అనుకోకూడదు. కానీ ఏంటంటే బేసిక్ సంబంధం ఏమిటి? మనందరికీ కూడా జీవేర స్వరూపే కృష్ణేర నిత్య దాస్. కాబట్టి ఆ భావంలో మనం సేవ చేస్తూ ఉంటే కనుక కృష్ణుడు సెలెక్ట్ చేసుకుంటారు మనకి ఎప్పుడు చెప్పాలి, ఏం చెప్పాలి, ఏ విధంగా మనల్ని ఆ భావనలో ఉంచాలనేటువంటిది ఆయన డిసైడ్ చేసుకుంటారనమాట. సో హరే కృష్ణ. సో ఇంతటితో మనం ముగిద్దాము. సో మళ్ళీ మనము సోమవారం కలుసుకుందాము. ఏ విధంగా సో పురుషుని గర్భ కింద, ఆ తర్వాత అదితి కశ్యపుల కింద ఏ విధంగా ఉన్నారు అనేటువంటి వస్తుంది లీల అంతా కూడా అది చెప్పుకుందాం మనం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాత్రం చాలా 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 అద్భుతంగా లీలలన్నీ చాలా బాగుందండి. భావంలో మాత్రం లీలలన్నీ చాలా అద్భుతంగా గోచరించినాయండి. కళ్ళు మూసుకొని వింటుంటే అంతా ప్రభుపాద గారి యొక్క భాష్యంలో ఉన్నదే చెప్పుకున్నాం అంతే, గాని నాకు తెలిసింది ఏం కాదు, అక్కడ ఉన్నది చదివి చెప్పాం అంతే. సో ఏదేమైనా గురువుల కృప. గోవర్ధన పర్వతం చూపించేశారు.